నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 18, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు మేష ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా ఈ రోజు మంగళవారం కావడం మూలంగా కుజగ్రహము ఈ రోజుకి అధిపతి. అయితే ఈయన ఇచ్చే ఫలితం ఏంటంటే ధైర్యము, శక్తి, ఆత్మవిశ్వాసము, నిర్ణయాత్మకతను ప్రసాదించే రోజు ఈ రోజు. అయితే మరి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, బుధుడు సూర్యుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితిలోకి వచ్చేశాడు. అయితే గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగాను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే కనుక ధైర్యాన్ని, మాటల పట్ల జాగ్రత్త అనే అంశాన్ని సూచిస్తున్నాయి. మానసికంగా చురుకుదనంగాను, చర్చలకు సమయము, కమ్యూనికేషన్ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు అన్నమాట. అయితే ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక మంగళవారము మీ అధిపతికి రోజు కాబట్టి మీ యొక్క కృషి, ధైర్యము, నిర్ణయాత్మకమైన పనులు పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ప్రణాళిక పరంగా మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లాన్ చేసుకున్న పనులు ఈ రోజు సక్సెస్ అవుతాయి అన్నమాట. అధికారులు మీ పనిని గుర్తిస్తారు. దీంతో పాటు శత్రువులు మీకు దూరం అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తొంగి చూసే అవకాశం ఉంది. జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చురుగ్గా ఉన్నప్పటికీ కొంత అలసట అనేది ఉండబోతోంది. పరిహారంగా మంగళవారం సాయంత్రం హనుమంతుడి ఆలయంలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మిథునంలో ఉండడం మూలంగా ధన సంబంధిత వార్తలు వినడంతో పాటు కృషి ఫలించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులలో ఆనందము, ఉద్యోగంలో సహచరుల యొక్క సపోర్ట్ మీకు అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉండబోతోంది, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శివుడికి ఎర్రని పువ్వులతో పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల భావోద్వేగాలు, అగ్రెసివ్ నేచరు, ఆలోచనలు కొంచెం కోపంగాను కఠినంగాను ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక సామరస్య ధోరణిలో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసము బలంగా ఈరోజు మీకు ఉండబోతున్నాయి. కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు. అయితే వాదనలకు దిగకుండా ఉండడమే మంచిది. ఒకవేళ దిగినట్టయితే కనుక జాగ్రత్తగా అమలు చేసుకున్నట్టయితే, బ్యాలెన్స్డ్గా ఉన్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన నొప్పి కానీ, తలకు సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చేటట్టు గోచరిస్తోంది. పరిహారంగా గణపతి ఆలయంలో పసుపు గజముఖ గణపతిని పూజించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మీ యొక్క స్వభావంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆలోచనలు కూడా విపరీతమైన ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి సంబంధిత పనుల్లో ఆలస్యాలు జరుగుతాయి. నిరాశ చెందకండి. కానీ ఆధ్యాత్మిక శాంతి అయితే మనశ్శాంతి లభించే అవకాశం ఉంది. పాత స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పరిహారంగా పాలు చక్కెరతో శివాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, ఖ్యాతి పెరగడంతో పాటు మీ నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభించే అవకాశం కనబడుతోంది. పాత స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. అధికారిక సంబంధిత పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రేమ సంబంధిత సంబంధాలు కానీ లేదా మాటలు కానీ బలపడేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ జరిగేందుకు సూచన కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీరు అర్ఘ్యమని సమర్పిస్తూ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే ఈ బీజమంత్రాన్ని 27 సార్లు జపించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు కాషాయ రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కార్యాలలో కొంత ఆటుపోట్లు ఉంటాయి. అంటే మీరు ఏ పని తలపెట్టినా అవ్వడము, అవ్వకపోవడము, పోస్ట్ పోన్ అవ్వడము, అసలు పూర్తిగా అవ్వకపోవడము, ఇట్లాంటి గడబిడ పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. శుక్రుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల కొంత మానసిక
శాంతి కలిగేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితులతో ఒక దెబ్బలాట్లు కానీ కలహం కానీ వచ్చేందుకు సూచన కనబడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి విషయంలో క్రమశిక్షణ అయ్యేటట్టుగా, అంటే క్రమశిక్షణ గతంలో మీకు లోపించడం వల్ల ఇబ్బందులు పడ్డము. ఈ రోజు క్రమశిక్షణతో కనుక మీరు మెలిగినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇక్కడ క్రమశిక్షణ ప్రాధాన్యము. అదే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. పరిహారంగా పసుపు రంగు వస్త్రాలను శివుడికి సమర్పించడం కానీ, పసుపు రంగు వస్త్రాలు ధరించి శివార్చన చేయడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు లేత పచ్చ రంగు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ధన సూచనలు కనిపిస్తోంది. సుదూర యాత్ర చేసినట్టయితే మేలు జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబాల్లో సంతోషము, పనిలో పురోగతి, కానీ నమ్మకమైన వ్యక్తుల చేతే మీరు మోసపడడం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు వహించుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక బీపీ పెరిగే అవకాశము, రక్తానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా చంద్రుడిని దర్శించుకుని తెల్లవారుజామున సమయంలో, అంటే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తరువాత చంద్రుడిని దర్శించుకుని ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని చదువుకుని 5 సార్లు పాలను నివేదించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి రావడానికి అనుకూలంగా కనబడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు కనబడుతోంది. అయితే వాదనల నుండి కొంచెం దూరంగా వెళ్లే ప్రయత్నం చేసుకోండి. కోరి సమస్యల్లోకి వెళ్ళకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్త సంబంధిత సమస్యలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా శివలింగానికి బెల్లంతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత, సత్యనిష్ట పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మతపరమైన కార్యక్రమాలు, పూజలు చేసుకున్నట్టయితే కొంత అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి. అలాంటివి వస్తే కనుక అందుకునే ప్రయత్నం చేయండి. కానీ కొంత ఓపిక, సహనము అవసరము. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. సాధారణంగానే ఉండబోతోంది. అయితే పరిహారంగా మంగళవారం రోజు ఈ రోజు మీరు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని సింధూరంతో కనుక మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు మీ రాశిలోనే ఉచ్చ స్థితిలో సంచారం చేస్తుండడం వల్ల ధైర్యము, శక్తి, ఆర్థిక లాభాలు, విజయము, ఉద్యోగంలోను వ్యాపారంలోను లాభదాయకంగా ఉండడంతో పాటు మీ యొక్క గుప్త శత్రువులు, తెలిసిన శత్రువులు దూరం అయిపోవడం కానీ లేదా వానిష్ అయిపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సీనియర్ల యొక్క మద్దతు లభించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా ఎర్రని పువ్వులతో శివుణ్ణి అర్చించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు కలిసి వచ్చే రంగు బూడిద రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు స్వగ్రహంలోనే ఉండడం వల్ల క్రమశిక్షణతో ఉంటేనే మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ మాత్రము కొంత సిస్టమేటిక్గా లేకపోవడము, డిసిప్లిన్డ్గా లేకపోవడం, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే పరిహారాలు, ఫలితాలు కొంచెం తీవ్రంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. పాత సమస్యలు తిరిగి పునరావృతం అయ్యేందుకు గోచరిస్తోంది. కుటుంబంలో అలజడి, గందరగోళము, ఇబ్బంది గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్లకు సంబంధించినటువంటి దెబ్బలు కానీ, నొప్పులు కానీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పరిహారంగా పాలు, అరటి పళ్లను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి ఫలితాలు. రాహు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల ఆందోళనలు, ఇబ్బందికరమైన వాతావరణము, అలజడి, గందరగోళ స్థితి ఏర్పడవచ్చు. కానీ చంద్రుడి యొక్క దృష్టి ఉండడం వల్ల కొంత దైవభక్తి వల్ల కొంత దాటవేసే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రము, అంటే ఆస్తులు కానీ, ధనపరంగా కానీ, లేదా అగ్రిమెంట్ల పరంగా కానీ, డాక్యుమెంట్స్ పరంగా కానీ, ధనానికి సంబంధించిన కొనుగోళ్లు కానీ, అమ్మకాలు కానీ, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మోసపోవడం కానీ, నష్టపోవడం
కానీ జరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసికంగా అలసిపోతారే తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారం రోజు మంగళవారం రోజు ఈ 2 రోజులు కూడా సోమవారం చంద్రుడికి, మంగళవారం కుజుడికి పాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు సమగ్ర సారాంశం ఏంటంటే కనుక మంగళవారము కుజుడికి సంబంధించింది కాబట్టి ధైర్యము, కార్యదీక్ష, సంకల్ప బలము ఈ 3 కలిగించే రోజు ఈ రోజు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. సక్సెస్ఫుల్ గా ఉండేందుకు అవకాశాలున్నాయి. నమస్తే.